शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्म गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अंदरिकी नमस्कारं। సచిదో ఆస్ట్రో ఛానల్కి స్వాగతం। ఇది నా 97వ వీడియో। ఈ వీడియోలో ఈ ఫిబ్రవరి 2025 సంవత్సరంలో గ్రహస్థితి వివరాలు, అంటే గ్రహస్థితిలో ఏ మార్పులు ఉన్నాయి ఈ నెలలో, ఆ వివరాలు తెలుసుకుంటూ వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం। ఇప్పుడు ముందుగా ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 1వ తారీఖున క్రోధినామ సంవత్సరం మాఘమాసం శుద్ధ తదియ, ఆ రోజు పూర్వభాద్ర నక్షత్రం, ఆ రోజు గ్రహస్థితి ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, వృషభ రాశిలో గురువు వక్రించి 17 డిగ్రీల 5 నిమిషాల్లో సంచారం చేస్తున్నాడు। మిథున రాశిలో కుజుడు 26 డిగ్రీల 15 నిమిషాల్లో సంచారం చేస్తున్నాడు। కేతువు కన్యా రాశిలో 5 డిగ్రీల 39 నిమిషాల దగ్గర సంచారం చేస్తున్నాడు। తర్వాత రవి మకర రాశిలో 18 డిగ్రీల 10 నిమిషాల దగ్గర సంచారం చేస్తున్నాడు। బుధుడు 12 డిగ్రీల 10 నిమిషాల దగ్గర సంచారం చేస్తున్నాడు మకర రాశిలో। ఇక కుంభరాశిలో చంద్రుడు 20 డిగ్రీల 45 నిమిషాల దగ్గర సంచారం చేస్తున్నాడు। శని భగవానుడు కూడా కుంభరాశిలో 23 డిగ్రీల 13 నిమిషాల దగ్గర సంచారం చేస్తున్నాడు। మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో 3 డిగ్రీల 14 నిమిషాల దగ్గర సంచారం చేస్తున్నాడు। మీనరాశిలో రాహు 5 డిగ్రీల 39 నిమిషాల దగ్గర సంచారం చేస్తున్నాడు। ఇది 1-2-2025లో ఉన్నటువంటి గ్రహస్థితి యొక్క సంచారం వివరాలు। ఇక ఆ రోజు ఆ నెలలో ఈ గ్రహస్థితిలో మార్పులు ఏంటని చెప్పి చూసుకున్నట్లయితే, ఫిబ్రవరి 4, 2025న గురువు వక్రచాగం, అంటే అప్పటిదాకా అక్టోబర్ 9 నుంచి గురువు వక్రారంభం, అప్పటి నుంచి గురువు దాదాపు 115 రోజులు వక్రగతిలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఫిబ్రవరి 4, 2025న వక్ర త్యాగాన్ని పొందుతున్నాడు। అంటే వక్రించి ఉన్నప్పుడు బలహీనంగా ఉంటాడు, ఈ వక్ర త్యాగాన్ని పొందినప్పుడు గురువు బలపడుతున్నాడు, 115 రోజుల అనంతరం బలపడుతున్నాడు। దాన్ని మనం విశేషంగా గమనించాలి, ఆ వివరాలు తెలుసుకుందాం। తర్వాత 11-2-2025న బుధుడు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు। తర్వాత 12-2-2025న రవి కుంభరాశిలోకి రాత్రి 9:56 ప్రవేశం చేస్తున్నాడు। తర్వాత 24-2-2025న కుజ వక్రచాగం, ఈ కుజుడు కూడా దాదాపు 78-80 రోజులు వక్రగతిలో సంచారం చేస్తున్న తర్వాత 24-2-2025న వక్ర త్యాగాన్ని పొందుతున్నాడు। అంటే అప్పటిదాకా బలహీనంగా ఉన్నటువంటి కుజుడు బలపడుతున్నాడు, ఇది మనం గమనించాల్సిన విషయం। ఆ వివరాలు తర్వాత మనం తెలుసుకుందాం। 27-2-2025న మీనరాశిలోకి బుధుడు తన నీచ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు। తర్వాత 27-2-2025నే బుధుడు పశ్చాదుతితో బుధ, పశ్చిమాన ఉదయిస్తున్నాడు బుధుడు। ఇవి ఫిబ్రవరి నెలలో ఈ గ్రహస్థితి యొక్క సంచారంలో మార్పులు। మరి ఏ ప్రతి నెలలో కూడా గ్రహస్థితిలో మార్పులు ఉంటాయి, అవి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి। అటు గోచారరీత్యా, ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, వ్యక్తిగత జాతకాలకి రాసుల రీత్యా, అవేంటో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం। మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుని యొక్క అష్టమ దృష్టి మకరంలో ఉన్నటువంటి రవిపై పడుతున్నందువల్ల వాతావరణంలో వేడిగా ఉండేదానికి అవకాశం ఉంది, అగ్ని ప్రమాదాలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది। ఈ పరిస్థితి 12-2-2025 వరకు కొనసాగుతుంది। అది కుజుడు యొక్క అష్టమ దృష్టి రవిపై ఉండటం వలన ఫలితం। తర్వాత 12-2-2025న రవి రాత్రి 9:56 కుంభరాశిలో ప్రవేశం చేస్తున్నందువల్ల కుంభరాశిలో ఉన్నటువంటి శనితో రవిశని యుతి, వాళ్ళిద్దరి యొక్క కలయిక జరుగుతుంది। 12-2-2025 నుంచి 14-3-2025 వరకు ఈ రవిశని యొక్క కలయిక ఉంటుంది కుంభరాశిలో। ఈ రవిశని కలయిక వల్ల రాజకీయాల్లో టెన్షన్స్ ఉంటాయి,
వాతావరణంలో కూడా మార్పులు వచ్చి కొంచెం చల్లదనం ఉండేదానికి అవకాశం ఉంది. అడపాదడప వర్షాలు, అల్పపీడన వర్షాలు కూడా కురిసేదానికి అవకాశం ఉంటుంది. భూకంపాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ రవిశని మొత్తానికి రవిశని యొక్క కలయిక కుంభరాశిలో కొంత టెన్షన్తో కూడుకున్నటువంటి వాతావరణాన్ని సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా కలిగించేదానికి అవకాశం ఉంది. దీన్ని ఈ రవిశని యొక్క కలయికను కుంభరాశిలో బాగా విస్తృతంగా మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ రవిశని యొక్క కలయిక వల్ల మిర్చి మార్కెట్, షేర్ల మార్కెట్లో ఒడిదుడుకులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయిల్ మార్కెట్ తేజీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత 4/2/2025 గురువు వక్రత్యాగం పొందుతున్నందున గురువు బలవంతుడు అవుతున్నాడు. మేషరాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశుల వాళ్ళకి మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతవరకు ఈ రాశుల వాళ్ళకి అంతవరకు కానిటువంటి పనులు 4/2/2025 నుంచి పనులు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ చెప్పుకున్నటువంటి రాశుల వాళ్ళకి శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితి 15/5/2025 వరకు కూడా కొనసాగుతుంది. శనగల ధర కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి 4/2/2025 నుంచి. తర్వాత కుజుడు 24/2/2025 నుంచి వక్రత్యాగాన్ని పొంది బలవంతుడు అవుతున్నందున 24/2/2025 నుంచి కందుల మార్కెట్ పెరిగేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పోలీస్ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ ఇంతవరకు నీరసంగా పనిచేస్తూ వచ్చాయి. కుజుడు యొక్క వక్రించి ఉండటం మూలన ఇప్పుడు వక్రత్యాగం పొందడం మూలన 24/2/2025 నుంచి ఈ పోలీస్ వ్యవస్థ కానీ, మిలిటరీ వ్యవస్థ కానీ, ఆర్మీ కానీ చురుకుగా పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత శుక్రుడు మీనరాశిలో రాహుతో సంచారం చేస్తున్నాడు. ఉచ్చస్థితిలో ఉన్నాడు శుక్రుడు మీనరాశిలో. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు మీనరాశిలో రాహుతో సంచారం చేస్తున్నందువల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు నడిచేటువంటి అవకాశం ఉంది. బహుశా ఈ ప్రేమ వ్యవహారాలు అదర్ క్యాస్ట్ లేదా అదర్ రిలీజియన్ వారితో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో సంచారం వల్ల మీన, ధనస్సు, కన్య, మిథున ఈ రాశుల వాళ్ళకి మాలవ్య మహాపురుష యోగాన్ని కలగజేస్తున్నాడు. అందువల్ల ఆ రాశుల వాళ్ళకి సిరి సంపదలు, భోగభాగ్యాల్ని ఆ శుక్రుడు కలగజేస్తాడు. ఈ శుక్రుడు సాధారణంగా ఒక్కో రాశిలో ఒక నెల రోజుల పాటు ఉంటాడు. కానీ ఈసారి ఈ శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో 3 నెలలు పైన ఉంటున్నాడు. మనకి ఈ క్రోధినామ సంవత్సరం 29/3/2025 పూర్తవుతుంది. అప్పటి వరకు కూడా శుక్రుడు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. దాని తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు మీనరాశిలో సంచారం చేసేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా, ఈ విశ్వాస నవ సంవత్సరంలో కూడా. కాబట్టి ఇక్కడ ఈ క్రోధినామ సంవత్సరం వరకు మనం చెప్పుకున్నట్లయితే 28/12/2024 శుక్రుడు మీనరాశిలో ప్రవేశం చేశాడు. 1/3/2025 శుక్రుడు యొక్క వక్రారంభం. 13/3/2025 శుక్రుడు అస్తమించాడు, అంటే శుక్ర మౌఢ్యమి. 24/3/2025 శుక్రుడు ఉదయించాడు, అంటే శుక్ర మౌఢ్యమి 13/3/2025 నుంచి 24/3/2025 వరకు ఒక 10 రోజుల కాలం పాటు శుక్ర మౌఢం ఉంది. ఆ సమయంలో శుభకార్యాలు నిషిద్ధం. అయితే వక్రించినటువంటి శుక్రుడు ఇంకా వక్ర త్యాగం పొందలేదు. అది బహుశా విశ్వాసనామ సంవత్సరం ఉంటుంది, అది అప్పుడు చెప్పుకుందాం మార్చి నెలలో. ఇది శుక్రుడు యొక్క సంచారం. ఈ 3 నెలలు కూడా ఈ శుక్రుడు మీనరాశిలోనే రాహుతో పాటు ఉంటాడు. కాబట్టి ఈ 3 నెలలు పైగా శుక్రుడు ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉండడాన్ని మనం విశేషంగా చెప్పుకోవాలి. ఇది ఫిబ్రవరి నెలలో గ్రహస్థితుల్లో ఏర్పడేటువంటి మార్పుల వల్ల ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకుందాం. నెక్స్ట్ మంత్ అంటే మార్చి నెలలో విశేషంగా చాలా మార్పులు ఉన్నాయి. 29/3/2025 సూర్యగ్రహణం ఉంది. అయితే భారతదేశంలో కనబడటం లేదు. శని భగవానుడు కూడా అదే రోజున రాశి మారుతున్నాడు. ఆ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఆ విషయాలు మార్పులు వస్తాయి. 30/3/2025 నుంచి విశ్వావసనామ సంవత్సరం ఉగాది మనకి ప్రారంభమవుతుంది. మరి 12 రాష్ట్రాల వాళ్ళకు కూడా కొత్త సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. చాలా విశేషంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మార్చి 1 తారీఖుకి మార్చి నెలలో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో చెప్పుకున్నట్లుగానే మార్చి నెలలో గ్రహస్థితిలో సంచారంలో మార్పులు చెప్పుకుంటూ వాటి యొక్క విశేషమైన ఫలితాలు చెప్పుకుంటాం. మార్చి నెల చివరిలో విశ్వాసనామ సంవత్సరం ప్రారంభం మొదట్లో ఈ 12 రాష్ట్రాల వాళ్ళకి సంవత్సర ఫలితాలు, 29/3/2025 ఏర్పడేటువంటి గ్రహణ యొక్క విశేషాలు, తర్వాత 29/3/2025 ఈ శని యొక్క సంచారం మారుతుంది కాబట్టి దానివల్ల ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వివరాలు, అంతేకాకుండా 29/3/2025
25న షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది మీనరాశిలో. దాని యొక్క వివరాలు అన్ని వివరాలతో కలిపి ఒక వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మార్చి నెల మొదట్లో. అందరికీ ధన్యవాదములు. స్వస్తి.